అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషివాడ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఇంటి పన్నుల విషయంలో చేతివాటం. గత సంవత్సరం 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నుల విషయంలో కొంత 100 మంది నుంచి 150 మంది వరకు భారీగా వసూలు. పెదముషివాడ పంచాయతీ గ్రామస్తులు ఇదేంటి మా ఇంటి పన్ను లాస్ట్ మీరు కట్టేశాం కదా గత సంవత్సరం, ఇప్పుడు మళ్ళా ఈ 2 సంవత్సరాలని చెప్తారని ఇప్పుడు కార్యదర్శి నోటీసులు ఇవ్వగా ఎంక్వైరీ చేస్తే గత సంవత్సరం 24-25 ఇంటి పన్ను విషయంలో అప్పటి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ గారు చేతివాటం చూపించారని తెలియడంతో గ్రామస్తులు వెంటనే స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేయగా కలెక్టర్ స్పెషల్ డిపిఓ ఆఫీసర్ని విచారణ చేపట్టమని ఈరోజు గ్రామంలో విచారణ చేపట్టగా విచారణలో డిపిఓ గారు మాట్లాడుతూ పంచాయతీ గ్రామస్తులందరూ ఇచ్చిన కంప్లైంట్ విచారించగా నేను అప్పటి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ గారిని విచారణ చేద్దామని ఫోన్ చేయగా ఫోన్కి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో నేను ఈరోజు పెదముషివాడ పంచాయతీలకు వచ్చి గ్రామస్తులందరితో ఇంటి పన్ను విషయంలో మాట్లాడగా ఇలా ఇచ్చిన ఇంటి పన్ను విషయంలో తప్పులు జరిగాయని స్పెషల్ డిపిఓ కార్యదర్శి నిర్ధారించడం కూడా జరిగింది. గ్రామస్తులు విచారించగా గ్రామస్తులందరూ కూడా మా ఇంటికి ఇంటి పన్ను వెయ్యాలి సార్ అని వెళ్తే ఇంటి పన్ను 300 రూపాయలు అయితే 10 నుంచి 20,000 రూపాయల వరకు అప్పటి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ వసూలు చేశారని వాళ్ళ దగ్గర ఫోన్పేలో కొంతమంది క్యాష్ రూపంలో కొంతమంది ఇవ్వడంతో 20,000 తీసుకొని మాకు 500 రూపాయలు నకిలీ ఫేక్ డాక్యుమెంట్ ఇవ్వడంతో కార్యదర్శి పక్కా లంచం తీసుకున్నాడని తెలియడంతో స్పెషల్ టీపీఓ ఆఫీసర్ ఈ విచారణని వెంటనే కలెక్టర్ గారికి ఎంపీడీఓ పైవారికి నేను విచారణ చేపడతానని చెప్పి గ్రామస్తులందరికీ మిగతా వారిని కూడా కంప్లైంట్ ఎంక్వైరీ చేసి రిసిప్ట్లు అన్ని తీసుకోవడంతో ఆ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మీద తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులందరూ శాంతించారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో గణేష్, పరవాడ, ప్రైమ్ 9.